నమస్కారం. జై శ్రీమన్నారాయణ. భగవంతుడు చట్టానికి కట్టుబడ్డవాడా? చూద్దాం. శాస్త్రం యొక్క కట్టుదిట్టాలు భగవంతుడిని కట్టడి చేస్తాయా? భగవంతుడు ఈ లోకంలో అవతరించినప్పుడు ఆయన ఏం చేసినా పర్వాలేదు అని ఆయనతో పాటు దేవతలందరూ కూడా వస్తారు కదా. అందరూ శాస్త్రం నిర్ణయించిన కట్టుదిట్టాలకు లోబడి నడుచుకుంటున్నారా? ఏమో. శాస్త్రానికి కట్టుబడకపోతే వాళ్ళని ఎలా ఒప్పుకుంటాం? భగవంతుడు కూడా చట్టానికి కట్టుబడి నడుచుకుంటేనే కదా మనం ఆయనను ఆదర్శంగా తీసుకోగలుగుతాం. లేకపోతే ఆయన వెనకాల ఎలా నడవగలుగుతాం? ఆయన్ని అనుసరించే వాళ్ళు కూడా ఈ చట్టాన్ని అనుసరించరు, ఆచరించరు. ఉదాహరణకు, సీత తన భర్తను కొడుకులను వదిలేసి తాను ముందుగా వైకుంఠానికి వెళ్ళిపోయింది. తన కుటుంబానికి సంబంధించిన ధర్మాన్ని నిర్వర్తించలేదు. రాముడు కూడా రాజ్యాన్ని పరిపాలించాలి కాబట్టి నేను సీతను సందేహిస్తున్నాను అని ఆమెని అడవిలో వదిలిపెట్టాడు. కానీ ఒక భర్తగా ఆయన కర్తవ్యం నిర్వర్తించాడా? తను రాజ్యాన్ని పాలించేవాడు కాబట్టి సీతను సందేహించాను అన్నాడు. ఒక మంచి భర్తగా, ఒక మంచి తండ్రిగా ఆయన ప్రవర్తించాడా? అలాంటప్పుడు ఎందుకు మనం రాముణ్ణి అంత గొప్పగా చెప్పుకుంటున్నాం? సీత ఉత్తమ ఇల్లాలు, ఆమె చూపిన మార్గంలో నడవాలి అనుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఆమె చూపిన మార్గంలో నడవాలి అనుకుంటాం అని మనకు సందేహం. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. భగవంతుడు మనలాగా కర్మవశుడై అవతరించడం లేదు. ఆయన ఇచ్చే మేరకు అవతరిస్తున్నాడు. కర్మవశులు కాని వారికి ఈ కట్టుబాట్లు వర్తించవు. కర్మవశులై పుట్టిన మనలోనే అందరికీ చట్టాలు సమానంగా వర్తించవు. ఇది ఏ రాచరికంలోనో కాదు, ప్రజాస్వామ్యంలో. అందున చట్టం ముందు అందరూ సమానమే అని చెప్పే చోట కూడా మినహాయింపులు ఉంటున్నాయి. దానికి మనం మన నిత్య జీవితంలో జరిగే కొన్ని ఉదాహరణలు చూస్తే అర్థమైపోతుంది. అంబులెన్స్ ఉందనుకోండి, ఫైర్ ఇంజన్ ఉంది. మామూలు వాహనాలకు వర్తించే ట్రాఫిక్ రూల్స్ వాళ్ళకు వర్తించవు. అవసరార్థం వాళ్ళు వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ రూల్స్ అధిగమించి వెళతారు. కాకపోతే తర్వాత దాని గురించి ఆలోచిస్తారు. కానీ ఆ సమయంలో వాళ్లకు ఏ రూల్స్ వర్తించవు. అలాగే ఒక చీఫ్ మినిస్టరో ప్రైమ్ మినిస్టరో అలా పై స్థాయి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించరు. వాళ్ళకి ఆ రూల్స్ వర్తించవు. వాళ్ళు కూడా చట్టానికి లోబడి సిగ్నల్ పడ్డప్పుడు ఆగాలి అని మనం చెప్పటం లేదు. కానీ వాస్తవంగా వాళ్ళు కూడా చట్టాన్ని పాటించాలి. ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు అక్కడ అందరినీ చెక్ చేస్తారు. కానీ ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ అలాంటి పై స్థాయి వాళ్ళను చెక్ చేయరు. వాళ్లకు ఈ రూల్ వర్తించదు. వాళ్ళు సరాసరి లోపలికి వెళ్ళిపోతారు. వాళ్ళ చట్టానికి లోబట్టం లేదు. అలాగే దేవతలకు ఈ చట్టాలు పనిచేయవు. దేవతలకు కొన్ని చట్టాలు వర్తించవు. భగవంతుడికి ఏ చట్టము వర్తించదు. రాముడు ఏ చట్టానికి లోబడలేదు, లోబడాల్సిన అవసరం కూడా లేదు. అది వాస్తవం. ఆయన కర్మచేత పుట్టినవాడు కాదు. కానీ రాముడు తండ్రికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వనవాసం చేశాడు. ఆ చట్టానికి లోబడే ఆయన తన జీవితకాలం గడిపాడు. కైకకు మాట ఇచ్చాను, ఆ మాట తప్పను అనే అన్నాడు. ఆఖరికి కైక భరతుడితో చిత్రకూటానికి వెళ్ళి రాజ్యానికి తిరిగి రమ్మని పిలిచినా ఆయన రాలేదు. కైకకు మా తండ్రి మాట ఇస్తే నాకేమిటి, నేనెందుకు దాన్ని పాటించాలి, నేనెందుకు కట్టుబడి ఉండాలి అని అడగకుండా ఇచ్చిన మాటకు తాను కట్టుబడి అడవికి వెళ్ళాడు. అసురులు మాయాయుద్ధం చేసినా నేను మనిషిగా అవతరించాను కాబట్టి మాయాయుద్ధం చేయను, అలా చేయడం నాకు తెలియదు అని న్యాయబద్ధంగానే యుద్ధం చేశాడు. అంటే అక్కడ కొన్ని చట్టాలకు ఆయన లోబడి యుద్ధం చేశాడు అని అర్థం అవుతోంది. కృష్ణుడు ఆ కాలపు చట్ట ప్రకారం సాయంత్రం అయితే యుద్ధం ఆపేశాడు. అలాగే ఆయన ఆయుధాలను ప్రయోగించను అన్నాడు కురుక్షేత్ర యుద్ధంలో. అలాగే ఆయుధాలను ప్రయోగించలేదు. ఎప్పుడు
ఆయన కూడా చట్టానికి లోబడే ప్రవర్తించాడు. అసలు భగవంతుడు ఎందుకు చట్టానికి లోబడాలి? అందరూ చట్టానికి లోబడి ప్రవర్తించే వాళ్ళైతే ఎవరి దగ్గర పవర్ ఉన్నట్టు? ఒకరిని ఒక కష్టం నుంచి, ఒక నష్టం నుంచి బయట పడేయాలి అంటే వాళ్ళకు ఒక పవర్ ఉండాలి. ఒకరు అన్యాయంగా జైల్లో పడ్డారు, వాళ్ళని రిలీజ్ చేయాలంటే ముందు జైలర్, ఆ తర్వాత కమిషనర్, ఆ పైన కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు, అది కూడా వాళ్ళకు అనుకూలంగా లేకపోతే దేశాధ్యక్షుల క్షమాభిక్ష. ఇలా ఒకరిపైన ఒకరు ఉంటారు. ఎవరో ఒకళ్ళు ఆయన విడిపిస్తారు. అంటే సాధారణ ధర్మం కంటే పెద్ద ధర్మం ఇంకొకటి ఉంది. అంటే సాధారణ ధర్మం కంటే వాళ్ళది పెద్ద ధర్మం. ఎక్కడైనా లోకంలో పై స్థాయిలో ఉన్నవాళ్ళు కింది స్థాయిలో చేసిన తీర్పును తోసిరాజని నిర్ణయాలు తీసుకుంటారు. ఒకే విషయం మీద రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ చట్టం చేసినప్పుడు రాష్ట్ర స్థాయిలో చేసిన చట్టాన్ని పక్కకు పెట్టడానికి, పై స్థాయిలో చేసిన చట్టాన్ని అమలు పరచడానికి అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు కూడా అధికార పరిధి ఉంది. దాని ప్రకారం వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. లోకంలో ఎక్కడైనా ఒక స్థాయిలో తీర్పు చెప్తే ఆ చట్టాన్ని అలాగే పాటించని అవసరం లేదు. పై స్థాయిలో అప్పీల్ చేసుకోవచ్చు. అలా పైకి వెళ్ళొచ్చు. వెళ్ళిన కొద్దీ కింది స్థాయిలో చేసిన తీర్పులు రద్దవుతూ ఉంటాయి. రద్దు చేసే అధికారం వాళ్ళకుంది. ఒక తప్పు చేశారు, ఆ తప్పుకు దండన అనుభవించాలి. భగవంతుడు కూడా చట్టానికి లోబడే మనకు దండన ఇస్తాడు. దాన్ని దాటి ప్రవర్తించడానికి ఆయనకు కూడా అవకాశం లేదు. అంటే మనం కష్టాల నుండి బయటపడడం సాధ్యం కాదు. ఒక తప్పుకు దండన అనుభవించాలి. భగవంతుడు కూడా చట్టానికి లోబడే మనకు దండన ఇస్తాడు. దాన్ని అవసరమైనప్పుడు దాటి ప్రవర్తించడానికి ఆయనకు కూడా అవకాశం లేదు. అంటే ఫలితం ఏమవుతుంది? మనం కష్టాల నుండి బయటపడడం సాధ్యం కాదు. దీని నుంచి మనల్ని బయటపడేసేందుకు అవకాశం ఎవరికీ లేదు. ఎప్పుడు మనం తప్పులు చేస్తూనే ఉంటాం. భగవంతుడు కూడా చట్టానికి లోబడి శిక్షిస్తూనే ఉంటాడు. దాన్ని దాటించడానికి ఆయనకు అవకాశాలు లేవు. అంటే మన పరిస్థితి విషమమైపోతుంది. ఉదాహరణకు చూద్దాం. ఒకరికి జీవిత శిక్ష పడుతుంది. అయినా సరే ఆయన ప్రవర్తనకు కొంత, ఏ గాంధీ జయంతి అనో మరొకటి అనో కొంత రిమిషన్ ఇచ్చి జీవిత ఖైదీని 10 సంవత్సరాల్లోనే పూర్తి చేసి రిలీజ్ చేయవచ్చు. ఒక్కొక్కసారి 10 సంవత్సరాలు కూడా ఉండకపోవచ్చు. జీవిత శిక్ష అంటే ఆయన ప్రాణం పోయేదాకా జైల్లో ఉండటం లేదు. శిక్ష వేయగానే దాంట్లోనే ఇలా ఉంటే కొంత శిక్ష తగ్గించవచ్చు అని లూప్స్ కూడా ఇస్తారు. అలాగే భగవంతుడు కూడా లోకంలో చట్టానికి కట్టుబడితే ఆయనకు వీటో పవర్ ఉండదు. ఇది వద్దు అని చెప్పడానికి ఒకడు ఉండాలి. రక్షించడానికి, మన్నించడానికి ఒకరు కావాలి కదా. భగవంతుడు కూడా కొన్ని చట్టాలకు కట్టుబడి ఉన్నాడు, కొన్నిటిని దాటుతున్నాడు. ఆ కొన్ని దాటడం అనేది ఒక మంచి కోసమే చేస్తున్నాడు. అది మనుషులు కూడా చేస్తూనే ఉన్నారు. ఇంకొక వాదం కూడా చూడాలి. ఆయన కూడా అన్ని చట్టాలకు లోబడిన వాడైతే మన్నించడానికి కూడా ఎవరూ లేకుండా పోతారు కదా. మంచివారికి మంచి చేయడానికి కూడా పవర్ ఉండాలి. లేకపోతే మంచిని లోకంలో ప్రవర్తింపచేయలేరు. అందుకనే భగవంతుడు ఎలా నడుచుకుంటాడో రాముడు అలా నడుచుకున్నాడు. ఒకసారి అవసరమైతే చట్టాన్ని కాస్త వంచి పక్కకు పెట్టి మంచివారిని రక్షించడం జరుగుతుంది. భగవంతుడు మనల్ని రక్షించేవాడు, ధర్మాన్ని, న్యాయాన్ని స్థాపించేవాడు. ఆయనకు ఈ లోకంలో చేయబడ్డ చట్టాలు ఏవి వర్తించవు. జై శ్రీమన్నారాయణ.